హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఈరోజు వీడియోలో వచ్చేసి కుర్తీ స్లీవ్ కటింగ్ ఎలా చేసుకోవాలని చూపిస్తాను. ఫస్ట్ వచ్చేసి బ్యాక్ పార్ట్ తీసుకోండి. బ్యాక్ పార్ట్ తీసుకొని ఈ విధంగా మొత్తం ఆర్మ్ హోల్ అనేది మొత్తం కొలుచుకోండి. ఎంత వచ్చింది అనేది మార్క్ చేసి పెట్టుకోండి. ఇక్కడ 9.5 అయితే వచ్చింది. సో దీనికి ఖచ్చితంగా బ్యాక్ పార్టే తీసుకోవాలి. ఇప్పుడు వచ్చేసి పేపర్ తీసుకోండి. ఫోల్డింగ్ సైడ్ మన సైడ్ ఉండేలా పెట్టేసుకొని ఫస్ట్ ఒక లైన్ అయితే డ్రా చేసుకుందాము. ఇలా లైన్ డ్రా చేసుకున్న తర్వాత స్లీవ్ లెంత్ వచ్చేసి 8 ఇంచెస్ అనమాట. సో కింద పైన ఖర్చుతో కలిపి 9 ఇంచెస్కి నేను మార్క్ చేస్తున్నాను. ఇక్కడ ఒక లైన్ అనేది డ్రా చేసుకోండి. నెక్స్ట్ వచ్చేసి 3.5 ఇంచెస్ లేదంటే 3.4, ఇక్కడ చెస్ట్ రౌండ్ వచ్చేసి 34/10 అంటే 3.4 వస్తుంది. అలా అయినా తీసుకోవచ్చు, లేదంటే 3.5 ఇంచెస్ అయినా తీసుకోవచ్చు. ఇప్పుడు ఇక్కడ వచ్చేసి 9.5లో నుంచి మనం 1 ఇంచ్ అనేది తగ్గించాలి. 9.5లో 1 ఇంచ్ తగ్గిస్తే 8.5 వస్తుంది. 8.5 అనేది ఇక్కడ మార్కింగ్ అనేది ఈ లైన్ దగ్గర మార్కింగ్ చేసుకోవాలి. దీంట్లోనే మనకు ఎక్స్ట్రా మార్జిన్ కూడా వచ్చేస్తుంది, అది గుర్తుపెట్టుకోండి. 8.5 ఇక్కడ మార్కింగ్ చేసుకొని మార్జిన్ డ్రెస్లో ఎంత ఇచ్చామో ఇక్కడ సేమ్ అంతే 1.5 ఇంచ్ ఇచ్చి కింద హ్యాండ్ లూజ్ వచ్చేసి 5.25 అనేది మార్కింగ్ చేసి ఎక్స్ట్రా మార్జిన్ అనేది మార్కింగ్ చేసుకోండి 1.5 ఇంచ్. ఇప్పుడు వీటికి లైన్స్ అనేది డ్రా చేసుకుందాం. ఇది వచ్చేసి స్టిచ్ లైన్, ఇది ఎక్స్ట్రా మార్జిన్ లైన్ అనమాట. నెక్స్ట్ వచ్చేసి ఇక్కడ ఒకటి లైన్ అనేది డ్రా చేసుకోండి క్రాస్గా. ఇప్పుడు ఇక్కడ వచ్చేసి ఫస్ట్ ఒక 1 ఇంచ్కి 1/2 ఇంచ్కి అనేది మార్కింగ్ చేసుకోండి. 1 ఇంచ్ అనేది బ్యాక్కి, 1/2 ఇంచ్ మార్కింగ్ అనేది ఫ్రంట్కి వస్తుంది. ఇప్పుడు ఇక్కడ మిడ్ పాయింట్ అనేది తీసుకొని ఇక్కడ నుంచి 1/2 ఇంచ్ అనేది పైకి పెట్టుకోండి. ఇక్కడ కనిపించడం కోసం అలా క్రాస్ చేశాను. నెక్స్ట్ ఫ్రెంచ్ స్కేల్ అనేది తీసుకోండి. 1 ఇంచ్ మార్కింగ్ దగ్గర నుండి 1/2 ఇంచ్ మార్కింగ్ పెట్టాం కదా, అక్కడి వరకు స్కేల్ ఇలా పెట్టేసి కర్వ్ అనేది డ్రా చేయండి. నెక్స్ట్ ఇక్కడ ఇలా వచ్చింది కదా, ఇప్పుడు ఇక్కడ 3/4 అనేది మార్కింగ్ చేసుకోండి. స్కేల్ అనేది ఇలా పెట్టేసి ఇక్కడ ఇంటర్సెక్షన్ అయింది కదా, ఆ పాయింట్ దగ్గరికి అడ్జస్ట్ చేస్తూ కర్వ్ అనేది డ్రా చేయండి. ఇప్పుడు ఈ మొత్తం కర్వ్ అనేది మనకి 9.5 లేదంటే 1 or 2 పాయింట్స్ ఎక్కువ వచ్చిన ప్రాబ్లం ఉండదు. సో ఇది చెక్ చేసుకుంటే మనకి 9.5 వస్తుంది. ఈ విధంగా చెక్ చేసుకోండి. మనకు స్టిచ్చింగ్ చేసేటప్పుడు కరెక్ట్గా సెట్ అవుతుంది. చూసారు కదా, 9.5కి 2 పాయింట్స్ ఎక్కువ వచ్చింది. కర్వ్ అనేది అడ్జస్ట్ చేసుకోవాలి. మనకు ఒకవేళ చాలా ఎక్కువ వస్తే 2 పాయింట్స్ అనేది ప్రాబ్లం కాదు. నెక్స్ట్ వచ్చేసి ఫ్రంట్కి వచ్చేసి 1/2 ఇంచ్ దగ్గర నుంచి స్కేల్ పెట్టేసి మిడ్ పాయింట్ దగ్గరికి స్కేల్ పెట్టి షేప్ అనేది డ్రా చేసుకోండి. ఇలా డ్రా చేసుకుంటే నీట్గా షేప్ అయితే వస్తుంది. ఎలాంటి స్లీవ్స్లో అయితే ఎలాంటి ముడతలు రావు. ఇప్పుడు ఇక్కడ నుంచి ఆ మిడ్ పాయింట్ వరకు రివర్స్లో స్కేల్ పెట్టుకొని మళ్ళీ మార్కింగ్ చేసుకోండి. స్కేల్ ఎలా పెడుతున్నానో సేమ్ అదే డైరెక్షన్ ఎప్పుడు యూజ్ చేయండి, అప్పుడు నీట్ ఫినిషింగ్ అయితే వస్తుంది. ఇప్పుడైతే కటింగ్ అయితే చేసేసుకుందాము. ఈ విధంగా కటింగ్ చేసినప్పుడు చాలా నీట్గా సెట్ అవుతుంది. స్టిచ్చింగ్కి ఎలాంటి తక్కువ క్లాత్ అనేది రాదు. నెక్స్ట్ వచ్చేసి ఫ్రంట్ అనేది కటింగ్ చేద్దాం. ఫ్రంట్ కటింగ్ చేసినాక షేప్ అనేది మనం ఫ్రీ హ్యాండ్ అయినా సేమ్ ఇదే విధంగా వచ్చేలాగా కటింగ్ చేసుకోవాలి. చూసారు కదా, ఈ షేప్ ఖచ్చితంగా రావాలి. ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ అవర్ ఛానల్ ఫ్రెండ్స్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.